జనక మహర్షి అడగగా కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి ఈ కార్తీక మాసంలో విధి నిషేధాలు చేయవలసినవి చేయకూడనివి ఏమిటి అనే విషయాన్ని వారిద్దరి సంవాదం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మాసంలో పరాన్న భక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిని ముట్టుకోకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వ్రతములు చేయువారు ఆ రెండు మూడు రాత్రులు తప్పనిసరిగా జాగారము చేయవలను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున లేచి స్నానము చేయవలను. ఒకవేళ నది అందుబాటులో లేనప్పటికీ బావిలో కానీ, బోరింగ్ కానీ, లేక చివరకు అధమాధమంగా నల్లా నీళ్ళైనప్పటికీ కూడా ఈ మంత్రమును చదువుతూ స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని స్నానం చేయాలి. అలాగే కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ పఠనము, హరికథా కాలక్షేపములతో కాలము గడపను. సాయంకాలం సంధ్యావందనాధికాలు కృత్యములు ముగించుకొని పూజామందిరమునున్న శివుని, విష్ణువును కల్పోక్తముగా పూజించాలి.